హాయ్ అండి. ఎప్పుడైనా మన ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు పండిపోయినప్పుడు పడేయకుండా ఒకసారి ఇలా రోటి పచ్చడి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ రోటి పచ్చడి మా అమ్మ చేసిందనమాట. అయితే దీనికోసం ముందుగా ఒక గుప్పెడు పండుమిర్చి తీసుకొని తొడుములన్నీ తీసేసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, 3 టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం జీరా, కొంచెం ధనియాలు కూడా వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టి పండుమిర్చి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలనమాట. బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని దీంట్లోనే ఒక 5 వెల్లుల్లి పట్టు తీయకుండా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడిలో ఫైనల్‌గా పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. నేను ఈ రోటి పచ్చడితో పాటు ముద్దపప్పు కూడా వేసుకొని టేస్ట్ చేశాననమాట. ఫస్ట్ 2 ముద్దలు రోటి పచ్చడి కలుపుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. కానీ కొంచెం స్పైసీగా అనిపించింది. బాయ్ బాయ్.